ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే సన్మానాలు చేస్తారు, కానీ కూల్చితే సన్మానాలు చేయటం, తులాభారం వేసి రుణం తీర్చుకోవటం ఎక్కడైనా చూసారా? వరంగల్లో అసలు ఏం జరిగింది? స్థానిక ఎమ్మెల్యేని ఎందుకు సన్మానించారు? వ్యాపారుల తులాభారానికి కారణమేంటి? కాంటాలో కూర్చున్న నేతను గుర్తుపట్టారా? అదేనండి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఇటీవల నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వారి అభీష్టం మేరకు ఓ పనిచేసి ఇలా వినూత్న రీతిలో సత్కారం పొందారు. హనుమకొండకు చెందిన వ్యాపారులు లడ్డూలతో తులాభారం వేశారు. ఆ తరువాత పండ్ల వ్యాపారులు యాపిళ్లతో 70 కేజీల తులాభారం వేసి రుణం తీర్చుకున్నారు. దీంతో అక్కడి వాసులంతా అవాక్కయ్యారు. అసలు విషయం తెలిసి శభాష్ అంటున్నారు. హన్మకొండ చౌరస్తాలోని ఫుటోవర్ బ్రిడ్జితో 15 ఏళ్లకు పైగా వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిపి రెడ్డి కాంప్లెక్స్, జీవన్ లాల్ కాంప్లెక్స్ ను కలుపుతూ దీన్ని నిర్మించారు. అయితే వంతెన కేవలం వ్యాపార ప్రకటనలకే పరిమితం అయిందన్న వాదనుంది. మరోవైపు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీంతో వ్యాపారులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడేవారు. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వ్యాపారులంతా ఆయన్ను కలిశారు. తమ సమస్యను వివరించారు. ఈ క్రమంలోనే స్వయంగా బ్రిడ్జిని పరిశీలించి తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 15 ఏళ్ల ఫుటోవర్ బ్రిడ్జి సమస్య తీరిపోవడంతో వ్యాపారులంతా సంబరాలు చేసుకున్నారు. శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు ఏదో విధంగా రుణం తీర్చుకోవాలని వినూత్నంగా ఆలోచించారు. సిపి రెడ్డి కాంప్లెక్స్ లో నాయిని రాజేందర్ రెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. తులాభారం వేసిన లడ్డూలు, పండ్లను స్థానికులకు పంచిపెట్టారు. తనపై ప్రజలు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దన్నారు. ప్రజల కోసం పనిచేస్తే ఎప్పటికీ వారి గుండెల్లో ఉంటామని అన్నారు. ప్రేమ, ఆప్యాయత, పర్టికులర్గా మీరు పొలిటీషియన్స్ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వ్యాపారవేత్తలు, అన్ని పార్టీలతోటి అందరితోటి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బందులు, అధికారాలు వస్తుంటారు, పోతుంటారు. మీకు ఎవరు నచ్చి ఎవరు పని చేస్తే ఏదో చూస్తూ పబ్లిక్ పిచ్చోళ్ళు ఇంకా అది రేపు ఎవరు ఏంటంటే ప్రతిదీ గమనిస్తుంటారు. ఇదివరకు రాజకీయ నాయకులు ఆడుకున్నారు పబ్లిక్ని, ఇప్పుడు పబ్లిక్ ఆడుకుంటారు రాజకీయ నాయకులను ఒక్కొక్కరిని. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తులాభారంపైనే అంతా చర్చించుకుంటున్నారు. ప్రజల అభీష్టం మేరకు నాయకులు నడుచుకుంటే చిరస్థాయిగా నిలిచిపోతారని జిల్లావాసులు అంటున్నారు.